అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మిథున రాశి వారు నవంబర్ నెల వరకు చాలా బాధలు పడ్డారు. ఆర్థికంగా చాలా బాగున్నా వీళ్ళకి రకరకాల సమస్యలు, కోర్టు సమస్యలని, ఫ్యామిలీ మెంబర్స్ దూరం అయిపోవడము, బంధువులు దూరం అయిపోవడము, అందరితో వ్యతిరేకమైపోవడము, ఇలా రకరకాలైపోయారు. కానీ డిసెంబర్ నెలలో చాలా బాగుంది. అందువలన డిసెంబర్ నెలలో మనకి వీళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక చూసుకుంటే రాహువు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో, గురుడు వ్యయస్థితిలో, తర్వాత చక్కగా మనకి శని వక్రించి కుంభరాశిలో, శుక్రుడు డిసెంబర్ 2 తర్వాత మకర రాశిలో, బుధుడు వృశ్చిక రాశిలో, రవి సగం రోజులు డిసెంబర్ సగం రోజులు ఒక వృశ్చిక రాశి, మిగతా సగం రోజులు డిసెంబర్ 15 నుంచి ధనుసు రాశి, కుజుడు మాత్రము మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. దీనివల్ల ఒక్కటే ఏంటంటే మిథున రాశి వారికి ఒక్క గ్యారంటీ కలుస్తుంది, లేదా ఒక కొత్తగా విల్లాలు అవన్నీ కూడా దూరం ఏరియాల్లో కొనేసుకుంటున్నారు, చీప్గా వస్తుందని. పాములు వచ్చేస్తున్నాయి ఇంటికి. కాబట్టి గతంలో క్లియర్గా నేను చెప్పాను, పాముల వాళ్ళ జాగ్రత్త అమ్మ అని. అలాగే వచ్చేసినాయి పాములు. కాబట్టి ఇప్పుడు పాముల వల్ల, కుక్కల వల్ల వీళ్ళకి ప్రమాదం అనేటటువంటిది ఉంది. అయితే పాములు మరి కాటేసేవు, భయపడతాయి, ఎదురుకుండా కావచ్చు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి తిరుగులేదు వీళ్ళకి. నెంబర్ 1 బాగా సంపాదిస్తారు. వాళ్ళ అత్తగారులను ద్వేషించేటటువంటి వాళ్ళు, ఆడబడుచులను ద్వేషించేటటువంటి వాళ్ళు, వీళ్ళకు సడన్గా పశ్చాత్తాపం వచ్చేస్తుంది. కోడళ్ళు మారిపోతారు. అత్తగారులను తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళేలాగా సఖ్యత చేసేస్తాడు. అండ్ ఈ యొక్క మిథున రాశి వారికి సప్తమ స్థితిగతుడైనటువంటి శుక్రగ్రహ ప్రభావం వల్ల ఆయన ఎప్పటి వరకు డిసెంబర్ 1 వరకు ఉన్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అష్టమ స్థానంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి వీళ్ళు వాళ్ళతో మంచిగా ఉన్నా, ఎంతకాలమేమో వాళ్ళు మంచిగా ఉంటే ఆడపడుచుల అత్తగారులు వీళ్ళు ద్వేషించారు. ఇప్పుడు వాళ్ళతో మంచిగా ఉన్నా వాళ్ళు ద్వేషిస్తారు. ఇప్పుడు అంటే అష్టమ స్థితిగతుడైనటువంటి శుక్రగ్రహ ప్రభావం వల్ల ఇప్పుడు ఈ అల్లుళ్ళంతా కూడా అత్తగారి మాటకి వినకపోవడం అనేటటువంటి కారణంగా అత్తగారుల వల్ల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే మనకి ఈ ఎలక్ట్రానిక్స్, కరెంటు, ఇనుము బిజినెస్లు ఇవన్నీ కూడా సూపర్ హిట్. స్క్రాప్ అమ్ముకొని కోట్లు సంపాదిస్తారు. కిరాణా షాప్ అమ్ముకొని లక్షలు సంపాదిస్తారు. కోడిగుడ్ల వ్యాపారం, చికెన్ వ్యాపారం, ఇవన్నీ కూడా పెట్టి అద్భుతమైనటువంటి స్థాయిలోకి వెళ్తారు. పౌల్ట్రీస్ పెంచుతారు, ఆవులను పెంచుతారు, కౌ యూనివర్సిటీలు పెడతారు. కౌ యూనివర్సిటీలు అంటే గోశాలల కాలం నుంచి ఇప్పుడు కౌ యూనివర్సిటీ స్థానాలు వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా ఈ నేను అనుకునేవాడిని కౌ యూనివర్సిటీ అంటే ఆ గోశాలకి స్టైల్ నేమ్ అనమాట. ఇప్పుడు అది కౌ యూనివర్సిటీ అంటున్నారు. రెక్టార్ ఎవరు, రిజిస్ట్రార్ ఎవరు, వీసీ ఎవరు, కౌస్ ఉంటాయా, మనుషులు ఉంటారా అని అనుకున్నాను. చాలామంది అడిగారు. అంటే యూనివర్సిటీయే 100 ఎకరాల్లో పెడతారట. సో ఈ విధంగా ఆ స్థాయికి మిథున రాశి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మిథున రాశి వాళ్ళంతా కూడా అదే డిస్కషన్స్లో ఉన్నారు. న్యూ ప్లాన్స్, ఇన్నోవేటివ్గా ఉండాలా, సృజనాత్మకంగా ఉండాలా అనేటి. అలా మిథున రాశి వాళ్ళకి ఎవరికైతే వివాహాలు జరిగినాయో అటువంటి వాళ్ళంతా కొత్త వివాహాలు చేసుకుంటారు. తర్వాత వివాహాలు జరిగినటువంటి వాళ్ళు భర్తలతో డిఫరెంట్ భావాలతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి రియలైజేషన్ అనేటటువంటిది కొంచెం ఈ నెలలో వస్తుంది. అండ్ ఆప్తులను మాత్రం కోల్పోతారు మిథున రాశి వారు. డబ్బుల పరంగా వీళ్ళకి ఫారిన్ అంటే పిచ్చి అనమాట. సో ఈ ఫారిన్ పిచ్చి అనేటటువంటిది వీళ్ళకి తీరిపోతుంది. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఎక్కువ చదవాలి. కానీ వీళ్ళు కోరుకున్నటువంటి ఫారిన్ యూనివర్సిటీస్లో వీళ్ళకి సీట్లు రావు. వేరే ఏదో సీట్లు రావడం మాత్రం వస్తాయి, వేరే యూనివర్సిటీస్ వస్తాయి. అసలు నిజం చెప్పాలంటే మన ఇండియన్ స్టూడెంట్ ఇంతమంది వెళ్తున్నారు కదా ఫారిన్ అని. ఒక్కడికి మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో, MITలో ఒక్కడికి సీటు రాదు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మనల్ని గేట్ దగ్గర కూడా రానివ్వరు. డ్యూక్ యూనివర్సిటీకి కూడా రానివ్వరు. ఆ తర్వాత 10 టాప్ 10 అయిపోయిన తర్వాత మిగతాయే మనకు వస్తాయి సీట్లు. ఎవరికైనా సరే, ఎనీ ఇండియన్, ఎక్కడో ఎక్స్ట్రాడినరీ కేసు 1, 2 తప్ప. సో ఈ విధంగా ఈ మిథున రాశి వాళ్ళు మాత్రం వాటిల్లో సీట్లు కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. అది ఇక్కడ విచిత్రం. కాబట్టి
అంటే అండర్ అబ్నార్మల్ కండిషన్స్. ఇక రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. చేపల రొయ్యలు స్టోరేజ్ కోల్డ్ స్టోరేజెస్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. ఎండుమిరపకాయల మీద మంచి బిజినెస్ జరుగుతుంది. టమాటాల మీద మంచిగా ఆర్జిస్తారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్గా పెళ్ళిళ్ళు అవుతాయి. సంపాదన బాగా చేస్తారు. వెటనరీ డాక్టర్స్ భర్తలు చచ్చిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ పునర్వివాహాలు చేసుకుంటారు. వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఎంతో శుభకార్యాలు జరగడానికి కూడా ఆస్కారం ఉందండి. ఫుల్ ఉన్నాయి. కాబట్టి అలాగే మిథున రాశి భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళకి మిథున రాశి అంటేనే వెరీ బటర్ఫ్లై అని మనం ఎప్పుడు చెప్తాం. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి చంచలత్వం ఎక్కువ ఉంటుందన్నమాట. మనుషులు మంచోళ్ళే కానీ కొంచెం వీక్నెసెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మగాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా నీ బాడీ బాగుంది, నీ ఇదే నర్సులు డాక్టర్లను అనడం, డాక్టర్లు ఏమో పెళ్ళాలని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం. మిథున రాశిలో మా స్టూడెంట్స్కి అలా జరుగుతుంది, అందుకని చెప్తున్నాను. అలాగే హ్యాండిక్యాప్డ్ ఉమెన్తో రిలేషన్స్ పెట్టుకుంటారు ఈ మగవాళ్ళు. వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి వాళ్ళేమే చిన్న స్థాయిలో ఏమంటారు, డెఫ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మంచి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్స్గా ఉన్న స్థాయి వాళ్ళతో, అంటే ఆటోమేటిక్గా గ్రాస్తా ఇలాగ అయిపోద్ది అనమాట. అంటే వాళ్ళ మగవాళ్ళు ఇలా చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భార్యలు జాగ్రత్త చేసుకోవాలి, వీళ్ళని జాగ్రత్త పడి చూసుకోవాల్సినటువంటి నెల ఈ నెల, డిసెంబర్ నెల. అండ్ విద్యార్థులు, ఇంట్లో పిల్లల వాళ్ళంతా కూడా బాగా పెరుగుతారు, అల్లర్లు ఎక్కువ చేస్తారు. ఆ దూర ప్రయాణాలు ఎలాంటివి ఏమన్నా ఆస్కారంగా అనిపిస్తున్నాయి ఈ మాసం? ఉన్నాయి. అర్ధాష్టమ కేతువు కాబట్టి దూర ప్రయాణాల వల్ల కొంచెం లాస్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. ఎక్కువ ఈ ఫ్రెండ్స్ని కనుక వీళ్ళు వదులుకోకపోతే సర్వనాశనం అయిపోతారు వీళ్ళు, అందులో డౌటే లేదు మిథున రాశి వాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులను లెక్క చేయరు, గురువులను లెక్క చేయరు. ఓకే పోతారని తల్లిదండ్రులు గురువులు వదిలేస్తారు. ఫ్రెండ్స్ దే విల్ మిస్లీడ్ దెమ్. అండ్ ఈ మిథున రాశి వాళ్ళు వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా, తెలుసుకోకుండా ఫ్రెండ్స్ అని వెళ్తారు. గుండె గీసేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి అర్థమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య సమస్యల దగ్గరికి వచ్చేసరికి మైగ్రేన్, తలపోట్లు అండ్ ఇన్ఫర్టిలిటీగా ఆ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడము, మానసిక అశాంతి, ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా సుఖ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. గురుగారు, మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు? మిథున రాశి వారికి చక్కగా అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. సాంప్రదాయబద్ధంగా మనం చెప్తున్నాం, రకరకాల ఇవి కాకుండా. కాబట్టి ఆ కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ లేదా అన్ని రంగులు కలిసినటువంటి వస్త్రాన్ని కానీ ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి, అధిక పారితోషికాన్ని ఇచ్చి. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ధూమావతి అమ్మవారు, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయి. అలాగే మనకి మర్రి చెట్టు క్రింద కూర్చొని జపం చేయాలి, మర్రి చెట్టుకి ప్రదక్షిణాలు చేయాలి, మర్రి చెట్టుకి నీళ్లు పోయాలి. రావి చెట్టు చుట్టూ మళ్ళీ 1 కాదు 2 కాదు 54 మర్రి చెట్టు ప్రదక్షిణలు, 54 రావి చెట్టు ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఒక ప్రశస్తమైనటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి వీళ్ళు ఈ యొక్క ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చిలుకూరు బాలాజీ టెంపుల్లో కానీ లేదా అలా ఒక గాణగాపురం దత్తాత్రేయ స్వామివారి గుడిలో కానీ ప్రదక్షిణాలు 108 టైం మినిమం చేయాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. మనం వీళ్ళ యొక్క గోచార రీత్యా కోట్ల మందిని మనం చూసి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాం. కాబట్టి ఇందులో వీళ్ళు మాకు జరగలేదండి, మాకు ఇలా జరుగుతుందా అని కంగారు పడాల్సిన అవసరం లేదు, జరగలేదని ఆతృత పడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి నిజంగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాలను మనం ఆధునికమైనటువంటి మోడర్న్ సైన్స్తో మనం చూస్తాం. కాబట్టి యొక్క తెలుసుకొని ఆ సమస్యలకి వాళ్ళు రెక్టిఫై కనుక చేసుకున్నట్లయితే ఇంకా ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయి. డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి?